ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుదేవే నమః. లయన్స్ క్లబ్ ఆఫ్ సేవా చౌటుప్పల వారు ఆధ్వర్యంలో ప్రసిద్ధ మాతిల్స్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడం జరుగుతుంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. హరి ఓం నమస్కారం అండి. యాదాద్రి చౌటుప్పల్లో ఉన్నటువంటి అమ్మానానాథుల శ్రీ పుంజలింగేశ్వర స్వామి క్షేత్రం నందు మతి స్థిమితం లేనటువంటి 600 మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదానం అందిస్తున్న వారు స్వస్తి విశ్వావసు నామ సంవత్సరము భాద్రపద మాసం శుభతిథి శుభవార సందర్భంలో తేదీ 9/9/2025 సంవత్సరమున లయన్స్ క్లబ్ ఆఫ్ సేవా చౌటుప్పల వారి ఆధ్వర్యంలో ప్రసిద్ధ మాథ్యూస్ గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం జరిపించేవారు వి మాథ్యూస్ గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు అన్నదానం అందిస్తున్నారు. కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో శ్రీ పుంజలింగేశ్వర స్వామి అనుగ్రహం వెళ్ళవెళ్ళలా వెన్నంటే ఉండాలని కోరుకుంటూ అనాథుల పుణ్యక్షేత్రం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రసిద్ధ మాథ్యూస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ లయన్స్ క్లబ్ ఆఫ్ సేవా చౌటుప్పల వారు వి మాథ్యూస్ గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు వారే స్వయంగా వచ్చి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నారు. కావున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వీరందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు తిరందాస్ జగన్ గారు, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్, మమ్మల్ని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసినందుకు. ఈ ఆశ్రమం చూశాక మాకు చాలా నిజంగా అంటే ఇటువంటి ఆశ్రమం ఉంది అని చెప్పేసి తెలవడం మాకు ఫస్ట్ టైం యాక్చువల్లీ. అండ్ ఇంతమందికి ఫుడ్ పెట్టడం 600 మెంబర్స్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ జోక్ రైట్ నౌ. ఇది చాలా మంచి ఆశ్రమము. అండ్ ఈ సరౌండింగ్ కూడా చాలా బాగుంది. వాళ్ళకు అంటే పొల్యూషన్ లేకుండా చాలా బాగుంది ఇది. అండ్ నాకు ఇక్కడ మెంబర్స్ కూడా స్టాఫ్ అంతా చాలా నీట్గా, డీసెంట్గా, డిగ్నిఫైడ్గా, అండ్ ఈవెన్ పెట్టిన ఫుడ్ కూడా చాలా హైజీన్గా చాలా బాగుంది ఫుడ్ అది. అండ్ వీఆర్ వెరీ క్వైట్ హ్యాపీ. ఓకే, ఇవాళ యాక్చువల్లీ మా పాపది ప్రసిద్ధ మాథ్యూస్ బర్త్డే. సో తన బర్త్డే సందర్భంగా ఇవాళ అన్నదానం చేశాం మేము. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ జగన్ గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్స్ అలాట్. జగన్ గారు ఈ అమ్మా నాన్న అనాథాశ్రయం గురించి చెప్పినప్పుడు, ఆటిజం పీపుల్ గురించి చెప్పినప్పుడు మేము 600 పీపుల్ అంటే నమ్మలేదు యాక్చువల్గా. ఎలా ఉంటుందో, వాళ్ళను ఎలా ట్రీట్ చేస్తారో అని చెప్పి వాళ్ళతోటి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు చిన్నపిల్లల్లాగా చూసుకోవాలి. మేము వచ్చిన తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్టాఫ్ కానీ, మీ ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ చాలా హైజీనిక్గా ఉంది.
టైమింగ్ ప్రకారం జరుగుతుంది. ఈ రకమైన సేవ చేస్తున్న మీ ట్రస్ట్కి కంగ్రాచులేషన్స్. మేము మాకు తెలిసిన వాళ్ళని కూడా మేము మీకు రిఫర్ చేస్తాం రాబోయే రోజుల్లో. ప్రసిబేట మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఈరోజు చాలా గ్రేట్ పని చేస్తున్నావు నువ్వు, చాలా టచింగ్ ఉంది ఇక్కడ. నువ్వు ఏదైతే పీపుల్కి, ఆటిజం పీపుల్కి భోజనాలు పెడుతున్నావో ఇది నీకు బ్లెస్సింగ్స్ వస్తాయి రాబోయే రోజుల వల్ల. ఆల్ ద బెస్ట్ నాన్న. ఎవ్రీ ఇయర్ ఇలానే నువ్వు మంచి చేయడానికి ట్రై చేయి. మీ డాడీ, మమ్మీ, అమ్మమ్మ సపోర్ట్ ఉంటుంది, నానమ్మ సపోర్ట్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ నాన్న. హ్యాపీ బర్త్డే ప్రసిద్ధ. అంటే మీరందరు చాలా మంచిగా జాబ్ చేస్తుండండి. ఈ హాస్టల్ కొరకు ఎంతో కష్టపడుతుండ్రు, ఆశ్రమం కొరకు ఎంతో కష్టపడుతుండ్రు. చాలా బాగుంది, అంతా నీట్గా చాలా బాగున్నది అంతా. డాక్టర్స్ కానీ ఇక్కడ ఉండి అందరికీ చూసుకునేటట్టు వాళ్ళకి ఇచ్చిన తండ్రి నాయన అందరికీ అందరు చాలా బాగున్నారు. ఇక్కడ ఫుడ్ గురించి కానీ దేని గురించి కానీ చాలా బాగున్నది. ఇది నా మన్మరాల పేరు మీద ఇక్కడ అన్నదానం చేస్తున్నాను అన్నమాట. ఇవాళ మా పాప ప్రస్తుత బర్త్డేని. మా పాప చిన్నప్పటి నుండి కూడా తనకి కొంచెం సేవాగుణం ఎక్కువే, కానీ మాకంటే ఇంత గొప్పగా ఇనిషియేట్ తీసుకుంటుందని అనుకోలేదు. హ్యాపీ బర్త్డే బేటా, వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంకా ముఖ్యంగా ఇక్కడ ఈ క్లైమేట్ గురించి చెప్పాలంటే ఎంత చక్కగా నీట్గా చాలా బాగా ఆర్గనైజ్ చేసిండ్రు. ఇక్కడ వాళ్ళకు పెట్టడం అనేది మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల, అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.